అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు 2 జిల్లాలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలుగా ఉన్నటువంటి ఈ 2 జిల్లాలకి ఉమ్మడి జిల్లాగా ఉన్న సందర్భంగా 32వ కాంపిటీషన్స్ని, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది. ఫిజిక్స్ స్పోర్ట్స్ అని చెప్పి దాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల మార్చి 29వ తారీఖు విజయవాడలోని సితారా థియేటర్ దగ్గర ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. దీన్ని ప్రధానంగా ఈ అసోసియేషన్ కార్యక్రమాలన్నీ కూడా టాబా అంటే ది ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సహకారంతో, ప్రభుత్వం వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ బాడీ బిల్డింగ్ కానీ సంబంధించినటువంటి వాటిల్లో, అంటే ఈ 2 వేరువేరైనా ప్రధానంగా ఈ శరీర సౌష్ఠవానికి సంబంధించినటువంటి ఈ బాడీ బిల్డింగ్ పోటీలకి మరి కృష్ణా జిల్లా ఎప్పటి నుంచో ప్రఖ్యాతిగాంచింది. ఆనాడు దండమూడి రాజగోపాల్ గారు కానీ, కామినేని ఈశ్వరరావు గారు కానీ వెయిట్ లిఫ్టింగ్ అయితే ఆంధ్ర భీముడిగా ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు కడించినటువంటి వారు ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చారు. క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో వాళ్ళు పాల్గొన్నప్పటికీ శరీర సౌష్ఠవంలో అంటే ఈ బాడీ బిల్డింగ్లో చాలా మందికి ఆదర్శంగా నిలిచినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. ప్రపంచవ్యాప్తంగానే మరి ఒక గుర్తింపు స్వతంత్రానికి వచ్చిన తర్వాత 1948 నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ క్రీడల మీద మక్కువతో ఉన్నటువంటి ఆ సందర్భం నుంచి రాను రాను ఇది ఒక మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారికి సంబంధించినటువంటి క్రీడగా రావటం, దానిలో కూడా చాలా సందర్భాల్లో మరి అర్హతలు ఉన్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి ఆ లక్ష్యాలని సాధించాలనేటువంటి క్రమంలో చాలామంది వారికి ఆర్థిక వనరులు, ఇతర కొరతల వల్ల వెనకబడతా ఉన్న సందర్భంలో మరి అశోక్ గారు చాలా సామాన్య కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల మీద మక్కువతో మరి ఈ అసోసియేషన్ నిర్వహించడం, దాన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఇది 8 కేటగిరీల్లో జరుగుతుంది. దీనికి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ ఫోన్ నెంబరు మీకు అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది. నిర్వాహకుల యొక్క ఫోన్ నెంబర్లన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి వసతి అలాగే భోజన ఏర్పాట్లను కూడా ఆ రోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీనికి మరి ఒకసారి ఈ ప్రాంతంలో ఎంతో గుర్తింపు ఉన్నటువంటి ఈ క్రీడ మరి ఒకసారి మంచి ప్రాచుర్యంలోకి రావటం కోసం కృషి చేయటం వాళ్ళని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వం యొక్క అధికారులు అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు కానివ్వండి, అలాగే పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారు కానివ్వండి, గౌరవ మంత్రివర్యుల్ని, ఇతర ముఖ్యమైనటువంటి అధికారుల్ని, శాప్ చైర్మన్ గారు, ఎండి గారిని వారిని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. వారు కూడా దానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం.